వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. సూపర్ 6 సూపర్ హిట్ అయిన సందర్భంగా అనంతపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ 15 నెలల కాలంలోనే 1,00,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం. సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి దిశగా కూడా కూటమి ప్రభుత్వం పరుగులు తీస్తున్న పరిస్థితి వస్తున్నాం. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ 15 నెలల కూటమి ప్రభుత్వ పాలన విజయాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నంలో భాగంగా అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ. మేనిఫెస్టో అమలులో డిస్టింక్షన్ మార్కులు దాటిన కూటమి సర్కార్ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎన్నికలు ఇచ్చిన హామీల్లో భాగంగా 88% హామీలను నెరవేర్చి డిస్టింక్షన్ మార్కులను దాటిన కూటమి సర్కార్ 14 నెలల మాసంలోనే 10 లక్షల కోట్ల రూపాయలు పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. 9 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు బాస్టర్గా కూటమి సర్కార్ నిలవడం, ఈ 15 నెలల కాలంలోనే అనేక ఘన విజయాలు సాధించడం ఒక కూటమి సర్కార్కే సాధ్యమైంది. రాష్ట్ర ప్రజలు ఏం ఆశించి చంద్రబాబు సారథ్యంలోని కూటమిని గెలిపించుకున్నారో అంతకు మించి సంతృప్తికర పాలన రాష్ట్రంలో సాగుతోంది. సాధారణ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఏమిస్తారని హామీ ఇచ్చారో ఆరంభంలోనే హామీలన్నీ అమలు చేసి మాట నిలబెట్టుకున్నారు. 15 నెలల కాలంలోనే ప్రజా విశ్వాసాన్ని చొరగొంది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ మనుగడకే ముప్పు ఎదురైన విధ్వంస పరిస్థితుల నుంచి వికాసం దిశగా అడుగులేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు తన సైద్ధాంతిక నిబద్ధతను సాధించిన విజయాలను ప్రజల ముందు పెట్టేందుకు సన్నద్ధమైంది. అందులో భాగంగానే సీమ గడ్డపైన అనంత వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభను సెప్టెంబర్ 10న నిర్వహించేందుకు సన్నాహాలు తలమునకలైంది. 15 నెలల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు దాటిన సంక్షేమాన్ని 15 నెలల పాలనలో 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న ఘనతను సగర్వంగా ప్రకటించుకోవడానికి, రాష్ట్ర అభివృద్ధి పట్ల తన చిత్తశుద్ధి నిబద్ధతను చాటుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తోంది. పాలనంటే ఇది అంటున్న రాష్ట్ర ప్రజల ప్రశంసలను సంబరాలు చేయడానికి బహిరంగ సభను నిర్వహిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ వడివడిగా అడుగులు వేస్తూ ఏదైతే ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగ హామీ ఇచ్చారో ఆ దిశగా జెట్ స్పీడ్తో కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తూ తాము సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు, తాము తెచ్చిన పరిశ్రమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబోతా ఉంది కూటమి ప్రభుత్వం. గత 5 ఏళ్ల పాలన చూసాం. అధికారం చేపట్టగానే వాళ్ళు చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు, దారుణాలు ప్రజలకు మొహం చూపించుకోలేక పరదాలు కట్టుకుని బ్యారికేడ్లు పెట్టుకుని తిరిగిన ప్రభుత్వాన్ని చూసాం. పైన హెలికాప్టర్లు వెళ్తూ కింద చెట్లు నరికించిన దుర్మార్గపు పాలనని చూసాం. 5 సంవత్సరాలు తమ పాలనలో ఏమీ చేయలేక ప్రజలను దోచుకుని రాష్ట్రాన్ని లూటీ చేసి సర్వనాశనం చేసిన నాటి పాలకులు నేడు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల ముందుకు రాలేక, ప్రజలకు తాము ఏం చేశామో చెప్పుకోలేక, ఏమి చేయబోతున్నామో చెప్పుకునే పరిస్థితి లేక తూతూ మంత్రపు మీటింగులు పెట్టుకుని తెరచాటు కూలి మీడియాను అడ్డం పెట్టుకుని చేస్తున్న అరాచకాలు, దుర్మార్గాలు, దుష్ప్రచారాలు చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం పని చేసింది కాబట్టి ప్రజలకు వెళ్ళగలుగుతుంది. ప్రతిపక్షం కాని ప్రతిపక్షం ఎమ్మెల్యేలు తాము ఏమి చేసింది లేక, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను విమర్శించలేక, తప్పులను ఎత్తుచూపలేక 2-3 కార్యక్రమాలు చేపట్టిన ఎలా ఫెయిల్ అయ్యారో కూడా చూసాం. నాటి సిగ్గులేని ప్రభుత్వానికి, నాటి దుర్మార్గపు పాలనకు, నాడు జగన్ రెడ్డి హయాంలో చేసిన అరాచకాలు, దోపిడీలు, దుర్మార్గాలకి వాళ్ళు తలెత్తుకోలేక ఇవాటికి ప్రజలకు వెళ్ళలేకపోతా ఉంటే ప్రభుత్వం 15 నెలల కాలంలోనే తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు ప్రజల్లోకి వెళ్తాందంటే ప్రజల పక్షాన నిలబడే పార్టీలు ఏవో ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది. ఓదార్పుల పేరిట చేసిన దోపిడీలు, రైతుల తరపున పోరాడుతున్నా ఉంటే మిర్చి కిట్టీలను ఎత్తుకెళ్ళిపోయిన పరిస్థితులు, మామిడి పళ్ళను ట్రాక్టర్లతో తొక్కించిన పరిస్థితి, పొగాకు బేళ్లని ధ్వంసం చేసిన పరిస్థితిని చూసాం. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నా చేసే పని అదే, దోపిడీ, దౌర్జన్యం, దోచుకోవడం, దొంగతనాలు చేయడం. ప్రతిపక్షం కాని ప్రతిపక్షంలోకి వచ్చా కూడా చేసే పనులు అయ్యే దొంగతనాలు, దుర్మార్గాలు, నాశనం చేయడం. అది వాళ్ళ పనితీరు. ఏడాది కాలంలోనే అత్యంత కీలకమైన నిర్ణయాలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తి చేసి ప్రజలకు సంక్షేమం అందించడంపై సభలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. మొత్తంగా 15 నెలల పాలనా విజయాలను ఆవిష్కరించేలా సభను నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పార్టీల వారీగా టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. 2024 ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడిన 3 పార్టీలు ప్రజల ముందుకు కలిసి వెళ్లాయి. 94% స్ట్రైక్ రేట్తో సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాయి. 164 సీట్లతో కనీవిని ఎరగని విజయాన్ని దక్కించుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం సంయుక్త నిర్ణయాలతోనే ప్రజాపాలన సాగిస్తున్నాయి. ఉమ్మడిగా అమలు చేసిన సూపర్ 6 పథకాలతో 1,00,000 కోట్లకు పైగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరింది. అలాగే ప్రభుత్వంగా ఇప్పటి వరకు అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు
అభివృద్ధి కార్యక్రమాల గురించి బహిరంగ సభ ద్వారా ప్రజలకు చెప్పాలని కూటమి అగ్రనాయకత్వం భావిస్తోంది. గత పాలకులు చేసిన విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారింది. వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. అవినీతి అక్రమాలతో రాబడి కుంటుపడింది. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు పారిపోయాయి. ఏపీ రోడ్ల గురించి పొరుగు రాష్ట్రాలను హేళనగా మాట్లాడిన దుస్థితి. అనేక ఆర్థిక సవాళ్లున్నా ఊహించిన స్థాయిలో సంక్షేమం అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది. 15 నెలల క్రితం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా వేగంగా నిర్ణయాలు అమలు చేసింది. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఇంకోవైపు అంటూ పాలనను పరుగులు పెట్టించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే పాలనా పగ్గాలు చేపడుతూనే పెంచిన పెన్షన్లను అమలు చేసేలా తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. హామీ ఇచ్చిన నాటి నుంచే పెంచిన పెన్షన్లను అమలయ్యేలా 3 నెలల బకాయిలు కలిపి వృద్ధులు, దివ్యాంగులు ఇలా వివిధ కేటగిరీలకు చెందిన పెన్షనర్లకు అందించింది కూటమి సర్కార్. ప్రతి నెలా జరిగే సామాజిక పండుగగా పెన్షన్ల పథకం అమలు చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 45,000 కోట్ల రూపాయలను మించి వెచ్చించింది. మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేలా దీపం 2.0 పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తోంది. 2.3 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళల ఇళ్లలో వెలుగులు నింపాయి. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలున్నా వారందరికీ ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచింది. 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 13,000 రూపాయల చొప్పున నిధుల్ని జమ చేసింది. దీనికోసం 10,000 కోట్ల రూపాయలను కూటమి వెచ్చిస్తోంది. గతంలో ఒక్కరికి మాత్రం ఈ సాయం అందేది. కానీ కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలున్నా వర్తింపజేస్తోంది. 2019 ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఎంతమంది పిల్లలున్నా అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తారని. కానీ ఎన్నికలు అయ్యి గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అవన్నీ తొంగలో తొక్కి మాట తప్పి మడమ తిప్పి పారిపోయాడు. ఒక్క పిల్లాడికి మాత్రమే, ఒక్క విద్యార్థికి మాత్రమే ఇచ్చాడు. అది కూడా సుమారుగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులకు సంఖ్యను కుదించి 40 లక్షల మందికి మాత్రమే ఇచ్చాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 67,50,000 మందికి తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 10,000 కోట్ల రూపాయలు జమ చేసింది. అన్నదాతకు ఆత్మ బంధువుగా నిలుస్తూ 44 లక్షల మంది రైతులకు 20,000 రూపాయల చొప్పున 3 విడతలుగా ఆర్థిక సాయం అందించేలా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తోంది. గత పాలకులు ఏడాదికి 7,500 విధులిస్తే కూటమి సర్కారు ఒక్క విడతకే 7,000 రూపాయలు వారి ఖాతాలో వేసింది. దీనికోసం 3,200 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ స్త్రీ శక్తి పథకం అమలు చేస్తోంది కూటమి. 5 కోట్ల పైచిలుకు ప్రయాణాలతో మహిళలు ఈ పథకాన్ని సూపర్ హిట్ చేశారు. దీనికోసం 2,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం వెచ్చిస్తోంది. మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది ప్రభుత్వం. అలాగే పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలు స్థాపించడం ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి కల్పన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. సుపరిపాలనతో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పునరుద్ధరించి 15 నెలల కాలంలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకుంది ప్రభుత్వం. వీటి ద్వారా 9 లక్షల పైచిలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పేదవాడికి ఆకలి తీర్చేలా రాష్ట్రంలో 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం 5 రూపాయలకే భోజనం అందిస్తోంది. ఇప్పటి వరకు 5,60,00,000 భోజనాలు అన్నార్థుల కడుపు నింపాయి. ఇక రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య ధీమా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకం. దేశంలోని ఏ రాష్ట్రంలోని లేనట్టుగా పేద ధనిక అనే తారతమ్యం లేకుండా 5 కోట్ల మంది ప్రజలకు వర్తింపజేస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు కూటమి నిర్ణయించింది. 25 లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సలు ఉచితంగా చేయించుకునేందుకు ఆస్కారం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. సంక్షేమాన్ని, అభివృద్ధిని కలగలిపి పాలన చేస్తూ ఇప్పటికే సంక్షేమంపై 1,00,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించింది కూటమి సర్కార్. గత పాలకులు 5 ఏళ్ల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించామని గొప్పలు చెప్పుకుంటుంటే కేవలం 15 నెలల కాలంలోనే 1,00,000 కోట్ల రూపాయలు పైగా వ్యయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏడాదిలోనే ఇరిగేషన్ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించింది ప్రభుత్వం. హంద్రీనివా కాలువల విస్తరణ ద్వారా రాయలసీమ చివరి భూములకు తొలిసారి సాగునీరు అందించింది కూటమి సర్కార్. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. చేతి వృత్తులు, కుల వృత్తులైన అన్ని వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అండగా నిలుస్తోంది. బీసీల రక్షణ చట్టం తెచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను గత ప్రభుత్వం 24% తగ్గిస్తే తిరిగి 34% పెంచేలా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఒక్క నిర్ణయంతో అర్థమైపోతుంది జగన్ రెడ్డి సర్కార్ బీసీలకి ఎలా వెన్నుపోటు పొడిచిందో. గతంలో ఉన్న 24% తగ్గించి ఆ వర్గాలకు ఎంత అన్యాయం చేశాడో జగన్మోహన్ రెడ్డి నాడు ఎన్నికలో పోటీ చేసిన బీసీ అభ్యర్థులను అడిగితే చెప్తారు. వేల మంది రాజకీయంగా ఎదిగే క్రమాన్ని అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా. బీసీల గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు, బీసీ ఇళ్లపై 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తోంది కూటమి సర్కార్. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణుల కనీస వేతనం 25,000 రూపాయలకు ప్రభుత్వం పెంచింది. అలాగే ఈ వర్గాలకు దేవాలయ ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. 40,000 సెలవులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తోంది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు కల్లు గీత కార్మికులకు 10% మద్యం దుకాణాలు, బార్లు కేటాయించింది. మత్స్యకారులకు వేట విరామం సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది.
మత్స్యకారుల సేవల పథకం ద్వారా 1,29,178 మందికి 259 కోట్ల రూపాయలు అందించింది. చేనేతకు అండగా హ్యాండ్లూమ్స్కు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది. చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ 5% రియంబర్స్మెంట్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి 25,000 రూపాయలు సాయంగా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. వడ్డెరలకు మైనింగ్ లీజులో 10% కేటాయింపు, కురుబులకు యాదవులకు సబ్సిడీలో గొర్రెలు, మేకలు, పశువులు అందించి ఉపాధి కల్పిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గాల్లో అంతరాలు తగ్గించేలా ఏ వర్గాన్ని నొప్పించకుండా, ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్షను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి తల్లి బాటల కార్యక్రమం ద్వారా 1,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టింది. మైనారిటీల హక్కులు పరిరక్షిస్తూ అవసరాలు తీరుస్తోంది. ఇమాములకు 10,000 రూపాయలు, యువజనులకు 5,000 రూపాయల చొప్పున గౌరవవేతనం ఇస్తోంది. హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. గన్నవరం ఎయిర్పోర్ట్ను ఎంబార్కేషన్ పాయింట్గా చేసింది. 8,427 మంది పాస్టర్లకు 5,000 రూపాయల గౌరవవేతనాన్ని ప్రభుత్వం ఇస్తోంది. ఇక అర్చకుల జీతాలను 15,000 చేసిన ప్రభుత్వం ధూప దీప నైవేద్యాలకు ఆలయానికి 10,000 రూపాయల చొప్పున చెల్లిస్తోంది. ఇక వేద విద్యార్థులకు 3,000 రూపాయల స్టైఫండ్ కూటమి ప్రభుత్వం అందిస్తోంది. చిన్నపాటి పొరపచ్చాలు లేకుండా కూటమి సర్కార్ పాలన కొనసాగిస్తోంది. ఎన్నికలకు ముందు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా సీట్ల సర్దుబాటు చేసుకున్న 3 పార్టీలు అధికారంలోకి వచ్చాక కూడా అదే పందాతో వెళ్తున్నాయి. కలిసి కట్టుగా నడుస్తున్నాయి. 15 నెలల కాలంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ అగ్రనేతలు అత్యంత సమన్వయంతో పనిచేస్తున్నారు. అవసరమైన సమయాల్లో కేంద్రంతో, ప్రధాని మోదీతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్నారు. ఇక నామినేటెడ్ పదవుల విషయంలోనూ 3 పార్టీల మధ్య అంతే సమన్వయం, సహకారం కనిపిస్తోంది. ప్రాంతాలు, జిల్లాల వారీగా ఆయా సామాజిక వర్గాల సమీకరణలను బేరీజు వేసుకుని నామినేటెడ్ పోస్టులు, పదవులు కూర్పు చేపడుతున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఇప్పటి వరకు సుమారు 60,000 నామినేటెడ్ పదవుల భర్తీ సాఫీగా జరిగింది. కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పని చేస్తున్నాం, ఇక భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం అనే రీతిలో ఓ బలమైన సంకేతాన్ని ఈ వేదిక ద్వారా పంపాలనేది కూటమి నేతల లక్ష్యంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం 15 నెలల కాలంలోనే ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్, దండుపాళ్యం బ్యాచ్ సోషల్ మీడియా వేదికగా ఎలా చిల్లరి రాతలు రాస్తుందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 3 సిలిండర్లు ఇస్తా ఉంటే దాని మీద కూడా ఏడుపు. స్త్రీ సంక్షేమ కార్యక్రమం అని చెప్పి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఉంటే కూడా దాని మీద కూడా ఏడుపు. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసి సుమారుగా 65 లక్షల మందికి పేదలకి పెన్షన్లు అందిస్తూ ఉంటే దాని మీద కూడా ఏడుపు. అన్నా క్యాంటీన్లు పెట్టి ఆ పేద ప్రజలకు కడుపు నిండా భోజనం పెడతా ఉంటే దాని మీద కూడా ఏడుపు. మీ ఏడుపులని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీ పాలనలో మీరు ఒక్క కార్యక్రమం చేపట్టకపోగా రాష్ట్రాన్ని లూటీ చేసి, దోచుకుని, దారుణాలు చేసి లక్షల కోట్లు సంపాదించుకుని మీరు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోతే కూటమి సర్కార్ అవన్నీ పూడ్చుకుంటూ ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే మీ ఏడుపులకు తగిన రీతిలోనే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.